హాయ్ హలో నమస్తే, నేను మీ శశి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకీజీ విత్ శశి. ఈరోజు చిన్న బ్లాగ్ చేస్తున్నా. అదేంటంటే మేము కిన్నెరసాని వెళ్తున్నాము. పాల్వంచ దగ్గర ఉంది కదా భద్రాచలం రోడ్లో, అక్కడికి వెళ్తున్నాము. కొంచెం చిన్న చిన్న క్లిప్స్ మీకోసం షేర్ చేస్తాను. మా కార్తమ్మ తీసుకొని వెళ్తున్నా. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. ఈవినింగ్ 4:30కి అలా స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే మనం అక్కడికి రీచ్ అయ్యేసరికి 5 అవుతుంది. 5 ఈవినింగ్ టైంలో మనకి బోటింగ్ కూడా చాలా బాగుంటుంది. సన్సెట్ టైంలో బాగుంటుంది. చూసారు కదా క్యామిల్స్ అవి ఇవి మొత్తం ఫారెస్ట్. ఇది మనకి కొత్తగూడెం నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఫారెస్టే కనిపిస్తుంది. సింగిల్ రోడ్డు ఇది కూడా. ఇక్కడ వచ్చేసి ఇది పాలవంచ కేటీపీఎస్. ఇది చాలా పెద్ద పవర్ స్టేషన్. ఇది ఇంతకుముందు మన స్టేట్స్ కంబైన్డ్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచే మన స్టేట్ మొత్తానికి కూడా పవర్ సప్లై చేసేవాళ్ళు. చాలా పెద్దది. నైట్ టైం అయితే ఆ లైటింగ్తో అసలు ఎంత కలర్ఫుల్గా ఉంటుందో. సన్సెట్, ఇంకా సన్సెట్ కూడా వచ్చేసింది. ఇది కూడా చాలా పెద్ద ప్లేస్ అన్నమాట. కేటీపీఎస్ది చాలా పెద్దది. ఇంకా మనం కూడా కిన్నెరసాని వచ్చేసాము. ఈ పక్కన చూస్తే మనకి స్కూల్ కనిపిస్తుంది కదా, ఆ స్కూల్ వచ్చేసి ట్రైబల్స్ వాళ్ళకి స్పోర్ట్స్ స్కూల్. అది అసలు గవర్నమెంట్ కూడా చాలా గ్రేట్. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కూడా చక్కగా పిల్లలకి స్పోర్ట్స్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ నేషనల్ లెవెల్స్కి తీసుకెళ్తుంది. చాలా బాగుంటుంది ఆ స్కూల్ కూడా. ఇంకా మనకి ఎంట్రన్స్ వచ్చేసాము. కిన్నెరసాని ఎంట్రన్స్ ఇది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ తీసేసుకొని లోపలికి వెళ్ళిపోదాం. జీరో పొల్యూషన్, చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రశాంతంగా ఉంటుంది అసలు. ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం లోపలికి. మేము ఫస్ట్ బోటింగ్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే బోటింగ్ అనేది ఇంకా 6 o'clockకి క్లోజ్ అవుతుంది. ఫస్ట్ అక్కడికి వెళ్ళి తర్వాత ఇంకా డ్యాము అవి చూడొచ్చని ఫస్ట్ బోటింగ్కి వెళ్తున్నాము. బోటింగ్ దగ్గరికి వచ్చేసాము. చూసారు కదా సన్సెట్, చక్కగా బోటింగ్. అసలు ఇంకా అది అనేది అసలు మనకి చెప్పలేము. నా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఇంకా ఒక్కొక్కళ్ళము ఇక్కడ బోటింగ్ కోసమని వెళ్తున్నాము. ఇక్కడ మేము స్పీడ్ బోట్ ఎక్కుదామని అనుకున్నాం. ఎందుకంటే తక్కువ మంది ఉన్నాం కదా, అదైతే బెటరు. అది కాకుండా అది మనకి ఇంకా ఈజీగా స్పీడ్కి వెళ్తుంటే ఆ ఎంజాయ్మెంట్ వేరే ఉంటుంది కదా. మన వరకే ఉండి చాలా ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఆ థ్రిల్లింగ్ కూడా వేరే ఉంటుంది. అందుకని మేము ఆ బోటే ప్రిఫర్ చేసాము. మేము ఎప్పుడు కొత్తగూడెం వచ్చినా కానీ కంపల్సరీగా విజిట్ చేసే ప్లేసెస్ ఇంకా ఇవి. కిన్నెరసాని చాలా టైమ్స్ వచ్చాము. ఎప్పుడు వచ్చినా మనకి బోర్ కొట్టదు. ఎందుకంటే బోటింగ్ కంపల్సరీగా ఇక్కడికి వచ్చినప్పుడు బోటింగ్ చేస్తాము. పక్కన డ్యామ్ ఉంది, డ్యామ్ విజిట్ చేస్తాము. ఇంక ఇక్కడ వచ్చేసి లైఫ్ జాకెట్ కంపల్సరీ అంటే ఇంకా వేసుకున్నాము. ఇంక వేసుకొని ఒక్కొక్కడము బోట్లో కూర్చున్నాము. మా అక్కకి చాలా భయం వాటర్ అంటే. అది ఇన్ని టైమ్స్లో ఈ టైమే తను బోట్ ఎక్కుతుంది. ఎప్పుడు కూడా ఇంకా రానంటే ఈసారి ఇంకా మా బావగారు నువ్వు ఎక్కాల్సిందే కంపల్సరీగా అంటే పాపం భయంతోనే వచ్చి కూర్చుంది. ఇంకా మా కార్తీబాబు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. వాడికి ఇంకా ఇట్లా వాటర్ అన్నా బయటికి తీసుకురావడం అన్నా ఇంకా చిన్నపిల్లలకి వేరే ఉంటుంది కదా. ఫుల్ ఎంజాయ్ చేశాడు వాడైతే.
చూసారు వాడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో. ఇంకా మా అక్క అయితే గట్టిగా పట్టుకొని కూర్చుంది భయం భయంగా. బోటింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది, చాలా చక్కగా మనకి సేఫ్టీ ప్లేస్ వరకు తీసుకెళ్తారు, మళ్ళీ రిటర్న్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి ముసళ్ళు కూడా ఉంటాయి అంటారు వాటర్లో, అందుకని ఆ సేఫ్టీ ప్లేస్ అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి అక్కడ వరకు తీసుకెళ్ళి బ్యాక్ వచ్చేస్తాము. చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది అసలు. కిన్నెరసాని అనేది చాలా మంచి ప్లేస్, ఒకసారి అందరూ కూడా విజిట్ చేయండి. ఆ దగ్గరలో ఎటైనా వెళ్ళినప్పుడు కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం వెళ్ళినప్పుడు కిన్నెరసాని విజిట్ చేయండి అందరూ కూడా. మా పెద్ద పాపని మిస్ అయ్యాం మేము. తను ఈ ట్రావెల్లో లేకుండా తను వేరే దగ్గర ఉంది కదా, యూకేలో ఉంది. తను లేని లోటు కనిపిస్తుంది. తను కూడా ఉంటే బాగుండేది అని అనుకున్నాము. ఫుల్ గాలి వస్తుంది వాటర్లో, ఈవినింగ్ టైం సన్సెట్ అసలు ఎంత అంటే చాలా హ్యాపీగా ఉంది. మనం అన్నీ మర్చిపోతాం, ఇంకా 5 minutes కూడా మనకి ఏమీ గుర్తురాదు. ఇంకా బోటింగ్ అయిపోయింది, ఒక్కొక్కళ్ళము పైకి వచ్చేసినాం. ఇంకా లైఫ్ జాకెట్ తీసేసి ఇంకా నెక్స్ట్ మనకి డ్యామ్ ఉంది చూడటానికి, ఇంకా డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడైతే ఫుల్ కోతులు ఉంటాయి అసలు, అవి మన పక్కనే తిరుగుతుంటాయి, మన ఏమీ అనవు కూడా. ఫుడ్ ఐటమ్స్ ఉంటే మాత్రం మన దగ్గరకు వస్తాయి. ఆ ఫుడ్ ఐటమ్స్ తీసుకెళ్ళినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి, వాటికి కనిపించకుండా మనం మేనేజ్ చేయాలి. లేదు అంటే ఇంకా మన పని అయిపోయినట్లే. అసలు అక్కడ మనుషుల కన్నా కోతులే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఈవినింగ్ టైం కదా, మేము వెళ్ళిన టైంలో మొత్తము క్లోజింగ్ టైం దగ్గరకు వచ్చేసింది, అందుకని అందరూ కూడా వెళ్ళిపోయారు. మ్యాక్సిమం మేమే ఉన్నాము, మాకు ఇంకా వేరే వాళ్ళు 2 ఉన్నారు అంతే తప్ప అందరూ వెళ్ళిపోయారు. చూసారుగా ఎక్కడంటే అక్కడ కోతులు కూర్చొని ఉన్నాయి. ఇంకా మనం నార్మల్గా వెళ్ళిపోవటం, అది మనం ఏమనుకుని ఉంటే అవి కూడా ఏమనవు. మన దగ్గర ఫుడ్ ఐటమ్స్ ఉంటే మాత్రం మనం వెంట పడతాయి. ఇక్కడ వచ్చేసి డ్యాము మనకి వన్ సైడ్ వచ్చేసి స్టోరేజ్ ఉంటుంది, వన్ సైడ్ డ్యామ్ ఉంటుంది, కిన్నెరసాని డ్యామ్. ఇక్కడ ఈ స్టోరేజ్ దగ్గరే క్రొకొడైల్స్ ఉంటాయి అని అంటారు చాలామంది, అందుకని మనకి ఇక్కడ వరకు తీసుకురారనమాట బోటింగ్. మనకు అటు సైడే తిప్పేసి ఇంకా రిటర్న్ చేస్తారు. ఇక్కడ ఫోటోషూట్ చాలా బాగుంటుంది. డ్యామ్ వచ్చేసి ఇది కిన్నెరసాని డ్యామ్. చాలా ప్లేస్ ఉంటుంది, చాలా ఐలాండ్ ఉంటుంది, వాటర్, ఇంకా మొత్తం ఫారెస్ట్. ఇంకా అయిపోయింది మా టూర్. చూసారు కదా మాది కిన్నెరసాని ట్రిప్, చిన్న బ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నేను చేసేవన్నీ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.